నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. వేముల వీరేశంపై జరిగిన చర్య అది కావాలని జరిగిందా లేకపోతే యాదృచ్ఛికం అనుకుంటున్నారు? రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తి వేముల వీరేశం గారు. కావాలని జరగడానికి ఆస్కారం లేదు అక్కడ. మరి ఆయన మీద ఎందుకు అవమానపరచాలి? ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు అక్కడ. ఈయన రెండోసారి ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే అంటే కొన్ని రోజులు అయింది కదా, గుర్తుపట్టకపోవచ్చు అనుకోవచ్చు. ఒక డీసీపీ లాంటి అధికారి జిల్లాలో ఎవరు ఎక్కడ ఏ ఎమ్మెల్యే అని తెలియాల్సిన వ్యక్తి తోసేసిందంటే దీనికి కారణం ఏంటి? అవన్నీ బయటకు రావాలంటే ఈరోజు స్పీకర్తోని మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని, వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ దళిత ఎమ్మెల్యేనే చాలా వరకు ఎక్కువ ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది దీని వెనుక? అసలు దళితులు అంటే ఎవరు ప్రేమిస్తారండి? ఎవరికి గౌరవం? అధికారులు ఏమనుకుంటారంటే వాడికి చదువు లేదు, లేకపోతే స్థితిమంతుడు కాదు, డబ్బులు లేనోడు, ఈ సంఘంలో సమాజంలో అన్నిటికీ దూరమైనోడు కాబట్టే దళితుడు, ఆయనను ఏ విధంగానైనా ఎట్లయినా అవమానపరచొచ్చన్న లక్ష్యంతో ఉన్న సమాజం ఇది. కాబట్టి ఆ సమాజం లోపల మేము ఇట్లా ఉన్నామనంటే దానికి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాల 75-76 ఏళ్ళ స్వాతంత్ర్యం లోపల కూడా ఒక దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగిందంటే మీరు అందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఒకవైపు ప్రభుత్వం మారింది కానీ అధికారులు ఇంకా అదే పోగడ కొనసాగిస్తున్నారు అనుకుంటున్నారా? 100% అధికారుల లోపల ఇంకా మార్పు రావాల్సి ఉన్నది. చీఫ్ సెక్రటరీని మొదలుకుంటే కింది అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలను గౌరవించాలంటే అదే స్థాయి లోపల కేసీఆర్ సెట్ చేసినటువంటి ఆ మైండ్ సెట్లోనే అధికారులు నేటికి కూడా ఉన్నారు. ఇంకా మారట్లేదు. మేము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి మేము మార్చుకుంటూ వస్తున్నాం. కానీ అధికారులు ఆ మైండ్ సెట్లో నుంచి బయటకు వస్తలేరు. ఇంతకుముందు ప్రెస్ మీట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో అసలు ఎంత అధికారులు పట్టించుకోవట్లేరు, ఫోన్లు ఎత్తట్లేరు, ఏ విషయంగా కూడా సహకరించట్లేదు అని చెప్పారు. ఏం జరుగుతుంది అసలు కాన్స్టిట్యున్సీలో బేసిక్గా అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది సిపి గారి అదుపు ఆజ్ఞల్లో నడుస్తూ ఉన్నారు. సిపి గారు ఎవరన్నా నేను ఒక సిఐని తీసుకొచ్చి అక్కడ పోస్టింగ్ ఇస్తే ఆయనకు నచ్చట్లేదు. దళిత ఎమ్మెల్యే ఏందని ఆయనకు ఒక ఇది, దానికి అవమానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయనను ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టుగా మెమోలు వివిధ రకాలుగా హింసించడం జరుగుతూ ఉన్నది అక్కడ వేసినటువంటి అధికారిని. దాని విషయమే ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. స్పీకర్ గారిని కలిశారు, మెమోరాండం కూడా ఇచ్చారు. ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు ఆయన? స్పందన ఖచ్చితంగా ఆయన మాకు ఇచ్చినటువంటి హామీ పిలిపిస్తాను, విచారణ చేస్తాను, ఆ విచారణ సందర్భంగా మీరు కూడా ఉందని తెలియజేయడం జరిగింది. స్పీకర్ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, తను న్యాయం చేస్తారని. చివరిగా చెప్పండి, ప్రభుత్వ అధికారులు అలాగే అధికారులు కానీ పోలీసులు కానీ ఎమ్మెల్యేల పైన ఎలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, ఎట్లా ఉంది పరిస్థితి? ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ఆ ప్రభుత్వం తరఫున ఉండే ప్రతినిధి. ఆయన చెప్పాల్సింది వినాల్సింది ఉంటుంది. కొంతమంది అధికారులు ఫోన్లు లేపరు, కొంతమంది పట్టించుకోరు, చెప్పినా వినరు. ఇటువంటి యాటిట్యూడ్ను పోగొట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే అధికారులు ఉండే, అక్కడ అధికారుల్లో మార్పు లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే యాటిట్యూడ్ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్నది. కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ అధికారులను మార్చాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం మారినా కానీ అధికారుల తీరు మాత్రం ఇంకా మారట్లేదని ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేల పట్ల మాత్రం, ప్రధానంగా దళిత ఎమ్మెల్యేల పట్ల కొందరు కావాలని మాత్రం అవమానించేలాగా చేస్తున్నారు. వేముల వీరేశం లాంటి వ్యక్తి అందరికీ తెలుసు, కానీ ఒక ఉన్నతాధికారులు ఎమ్మెల్యేను గుర్తుపట్టే స్థాయిలో లేరా? ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో మాత్రం ప్రభుత్వానికి మేము ఇప్పటికే స్పీకర్ ఫిర్యాదు చేస్తాం. త్వరలో సీఎం దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. ఎమ్మెల్యేల పట్ల గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.